శివానంద లహరిలో 45 శ్లోకం గురించి వివరణ తెలుసుకుంటున్నాము. ఆ వివరణ ఏంటి అంటే, చక్కగా ఈ శ్లోకంలో స్వామివారు ఆదిశంకరాచార్యులు వారు మన మనస్సుని పక్షితో పోల్చారు. అది ఎలా అయితే అటు ఇటు సంచారం చేస్తూ ఉందో, అలాగే మన మనస్సు కూడా వృథా సంచారం చేస్తుందంట. వృథా ప్రయత్నమే ఇదంతా. అలా సంచారం చేస్తుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే పక్షిని సారీ, స్వామివారి పాదాలను వేదమనే చెట్లతో పోల్చారనమాట. ఓ మనస్సు అనే పక్షి చక్కగా శంకరుడి యొక్క పాదపద్మ ద్వంద్వాలను ఆశ్రయించు. నీకు చక్కటి ఫలితం లభిస్తుంది. అక్కడ నువ్వు గూడు కట్టుకో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పక్షి శ్రేష్ఠాలు చాలా ఉన్నాయి. అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులతో పూజించబడుతూ ఉన్నాయి. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఆ పాదాలను ఆశ్రయించు. దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అమృతరసమైన ఫలితాలు వస్తాయి. ఫలాలు అందిస్తుంది ఆ చెట్టు. వృథాగా సంచరించకు అని చెప్తూ ఛందోగ్య ఉపనిషత్తులో ఒక మంచి కథ ద్వారా ఉపమానంగా మనందరికీ తెలియజేశారు ఆది శంకరాచార్యుల వారు. ఒక ఒక ఒకతను ఏం చేశారంటే, ఈ పక్షి అటు ఇటు తిరుగుతుంది కదా, మన మనస్సు కూడా అలాగే తిరుగుతుంది కదా, ఈ పక్షి కాలుకు ఒక దారం కట్టి చూద్దాం ఏం చేస్తుందో అది. ఆ తర్వాత మనం కూడా మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని చక్కగా ఒక పక్షిని తీసుకొచ్చి దాని కాలికి దారం కట్టి వదిలారంట. అదేం చేస్తుంది, దానికి దారం కట్టేసి ఒక చెట్టుకి కట్టేసి వదిలారు కదా, దానికి తెలియదు కదా ఆ విషయము. అది ఏం చేస్తుంది, అక్కడికి ఇక్కడికి ఎగిరిపోవాలని దాని ప్రయత్నం అది చేస్తూనే ఉంది. అది ఎక్కడికైతే ఎగురుతుందో మళ్ళీ తిరిగి వచ్చి కిందకు పడుతుంది. మళ్ళీ ఎగరటానికి రెక్కలతో ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ వచ్చి పడిపోతుంది. అలా అంట అది తన ప్రయత్నాన్ని పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగించిందంట. చూడండి దానికున్న తపన. వెళ్ళాలి, ఎగరాలి, వెళ్ళాలి, ఎగరాలి అన్న తపన. ఇంకా అలా చేసి చేసి ఎగిరి ఎగిరి అలిసిపోయి ఏం చేసింది, వచ్చి మూలస్థానం ఎక్కడుందో అక్కడ కూర్చుంది. ఎక్కడుంది మూలస్థానం, ఆ దారం కట్టిన కొమ్ముంది కదా, అక్కడికొచ్చి గమ్మునే కూర్చుందంట. ఇంకా అవసరం లేదు, ఎగిరి ఎగిరి అలిసిపోయాను, నాకేదో కట్టేశారు కాలికి ఎగరనీయకుండా అని అప్పటికి తోచిందంట ఆ పక్షికి. ఇంకా విశ్రాంతి పొందుదాము, నా వల్ల కావడం లేదు అని అలిసిపోయి మూల స్థానానికి అప్పుడు చేరుకుందంట. మన మనస్సు కూడా అటు ఇటు వెళ్ళి వెళ్ళి అలిసిపోయి మనకు చివరికి ఏం చేస్తుంది, ఈ శరీరం అనే అంటే ఆత్మ అలసిపోతుంది. ఈ శరీరానికి వచ్చి చేరుతుందనమాట. వచ్చి చేరి అప్పుడేం చేస్తుంది, ఈ శరీరంలో జరుగుతున్న ప్రాణము, అపానము అనే అవస్థను అప్పుడు గమనిస్తుందంట. ప్రాణము, అపానము అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రాణాయామంలో ఉంటాయి ఇవి. ప్రాణము, అపానం అంటే ఇన్హేల్, ఎక్సేల్ అన్నమాట. దీన్నే మనం తెలుగులో కరెక్ట్ గా చెప్పుకోవాలంటే ఉసిరాట. ప్రాణ అపానాలను నెరవేరుస్తున్న పరమాత్మని చేరవలసిందే. చివరికి ఈ మనస్సు ఎంత చక్కని ఉపమానమో చూడండి. అది అంతసేపు ఎగిరి ఎగిరి అలసిపోయి చక్కగా మూలస్థానానికి ఎలా అయితే చేరుకుందో, మన ఈ మనస్సు కూడా అలసిపోయి వచ్చి శరీరంలో జరుగుతున్న ప్రాణ అపానాలను నెరవేరుస్తున్న ఆ పరమాత్మని చేరుకోవలసిందే. ఈ ప్రాణ అపానాలను ఎవరు నెరవేరుస్తున్నారు, చక్కగా హృదయంలో ఉండే ఆ పరమాత్మ నెరవేరుస్తున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు. చివరికి ఆ పరమాత్మని చేరాల్సిందే. అంటే మన శ్వాస మీద దృష్టిని నిలుపుకోండి అని చెప్తున్నారు. అటు ఇటు పరిగెత్తనీయకు నీ మనస్సుని. మన శ్వాస మీద దృష్టి పెట్టుకుంటే అటు ఇటు వెళ్ళదు. ఓ మనసా, పక్షి కాలుకు కట్టిన తాడు ఎక్కడ ఉందో, అది పక్షి ఎంతసేపటికి కనిపెట్టిందో, నీవు కూడా ఓ మనసా స్వస్వరూపమైన పరమాత్మని చేరవలసిందే అని ఈ ఈ ఉపమానంతో చక్కగా పోల్చారండి ఆదిశంకరాచార్యులు. ఎంత చక్కటి ఉపమానమో, అసలు ఎంత సూక్ష్మం ఉందో మీరు ఒక్కసారి బాగా విన్నారు కదా. చక్కగా ఒక్కసారి మళ్ళీ స్ఫురణలోకి తెచ్చుకోండి ఏం చెప్పాను అనేది. మనలో ఉన్న
పానము, అపానము అనే ప్రాణము, అపానము అనే దానిని గమనించమంటున్నాడు. దాన్ని ఉసిరాట అని చెప్తారు కదా! దాన్ని గమనించు చివరికి చేరుకోవాల్సింది అదేను. అది పక్షి తొందరగానే కనిపెట్టింది. వచ్చి మూల స్థానంలో కూర్చుంది. కానీ మనమేం చేస్తున్నాము, ఇంకా మనలో ఉన్న అదేంటి మన మూల స్థానం ఎక్కడుందో అక్కడ కూర్చుంటే నా శరీరం అలసిపోకుండా విశ్రాంతి తీసుకోవచ్చు అని అది త్వరగా గ్రహించింది. కానీ మన మనసు మనలో ఉన్న పరమాత్మను, ఈ ఉసిరాట ఆడిస్తున్న పరమాత్మను అస్సలు గమనించటం లేదంట. చేరుకోలేకపోతుందంట. అలా చేరుకో ఓ పక్షిరాజమా, మనస్సు అనే పక్షిరాజమా, అలా చేరుకో అని చక్కటి ఉపమానంతో పోల్చారు. ఇంకా ఏం చెప్తున్నారు చక్కగా, దీనికి ఏం చేయవచ్చు? ఏం చేయవచ్చు? మనకి 3 రకాల అవస్థలు ఉన్నాయి. అవేంటి? జాగృతి, స్వప్న, సుషుమ్న అవస్థ అన్నమాట. ఈ అవస్థ వివరణ ముగించుకుందాము. అందరికీ తెలిసిందే అయినా లేదు. ఇతనికి ఈ శ్లోకానికి ఇది అవసరం. ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ చందోగ్య కావాలండి. సరేనా? ఇప్పుడు మనం అసలు ఏంటి జాగృత అవస్థ అంటే ఏంటి? మెలకువ. జాగృత అంటే అందరికీ తెలిసిన అవస్థే. మెలకువగా ఉండే అవస్థ. ఇంకా స్వప్న అంటే మనం కలలు వస్తుంటాయి కదా! దానినే స్వప్నావస్థ అంట. ఇంకా స్థితి అంటే ఇవి ఏంటి? మనిషి అనుభవించి 3 రకాల వీటి వాయిస్ బ్రేక్ అవుతుంది. వీటిని అవస్థాత్రయం అంటారు. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. మనకి శరీరంలో 3 రకాల ప్రధాన అవస్థలు ఉంటాయి. అవేంటి? మొదటిగా జాగృత్. జాగృత్ అంటే మెలకువగా ఉన్న అవస్థ. 2 స్వప్న అంటే కలలు. 3 సుషుప్తి గాఢ నిద్ర. ఈ ఈ 3 మనిషి అనుభవించే ప్రధాన అవస్థలు. వీటిని అవస్థాత్రయం అంటారు. ఇందులో జాగృతిలో బాహ్య ప్రపంచాన్ని, ఇంకా స్వప్నావస్థలో అంతర్గత అనుభవాలని, సుషుప్తిలో ఏ విధమైన అనుభవాలు లేని గాఢ నిద్రను పొందుతాం. ఈ 3 స్థితుల్లోనూ మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడూ ఈ 3 రకాల అవస్థల్లోనే ఉంటుంది. అందుకే వీటిని ఏమంటారు? అవస్థాత్రయం అంటారు. త్రయం అంటే మనకు 3 అని తెలిసిందే. అవస్థాత్రయం అంటారు. ఆత్మ యొక్క స్థితిని, చైతన్యాన్ని సూచిస్తుంది మనకి ఇది. ఫస్ట్ అసలు జాగృత అవస్థ అంటే ఏంటో చిన్నగా చూద్దాం. మెలకువగా ఉన్నప్పుడు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి మనం ఏం చేస్తుంటాము? చూస్తుంటాం, వింటుంటాం, స్పర్శను అనుభవిస్తూ ఉంటాం. అలా చూసే, వినే, స్పర్శించే అనుభవాలను పొందే స్థితిని జాగృత అవస్థ అంటారు. దీని యొక్క లక్షణాలు ఏంటి? ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందటం, పనులను చేసుకోవటం, బాహ్య ప్రపంచంలో జీవించటం అనే దానిని కలిగి ఉంటుంది ఇది. ఇంకా రెండవది ఏంటి? స్వప్నావస్థ అంటే కలలు కలిగే స్థితి. కలలు ఉంటాయి కదా, మనకు కలలు వస్తూ ఉంటాయి కదా. దీని అర్థం ఏంటి? నిద్రలో మనం కలలు కనే స్థితి. జాగ్రత్తలో అనుభవించనివి, గత జ్ఞాపకాలు మనస్సులో మనం పొద్దున్నుంచి ఏం చేస్తుంటామో, ఏం అనుభవించి ఉన్నామో అవన్నీ గత జ్ఞాపకాలు మనసులో రూపాంతరం చెంది అవే మనకు కలలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి లక్షణాలేంటి? మనస్సులో సృష్టించబడిన ప్రపంచంలోని అనుభవాలు, చిత్రాలు, శబ్దాలు అన్ని తిరిగి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటూ ఉంటాయి. ఇది అంతర్గతంగా మనస్సు యొక్క ప్రతిబింబం. ఈ అవస్థ స్వప్నావస్థ అనేది అంతర్గత మనస్సు యొక్క ప్రతిబింబం. ఇంకా మూడవది సుషుప్తావస్థ. దీనికి అర్థం ఏంటి? గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే మనం చూడండి, ఒళ్ళు అలసిపోయి ఒళ్ళు ఎటుపోయిందో ప్రాణం అని తెలియకుండా నిద్రపోతాం కదా, అలాంటి నిద్ర అన్నమాట గాఢ నిద్ర. అంటే కలలు, ఆలోచనలు లేని గాఢమైన నిద్ర. ఇంకా ఏంటి? నిశ్చలమైన నిద్ర స్థితి. దీని లక్షణాలేంటి? దీనికి ఎలాంటి అనుభవాలు ఉండవు, కానీ జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది
బ్రహ్మానందాన్ని ఇచ్చే స్థితి మనకి. అంటే సమాధి స్థితి అన్నమాట. ఈ సమాధి స్థితికి యోగులు మాత్రమే చేరుకోగలరు. కానీ ప్రతిరోజు మనం కూడా చేరుకుంటున్నాం. దేని ద్వారా? సుషుప్తావస్థ ద్వారా. దీని యొక్క ముఖ్యాంశాలేంటి? ముఖ్యాంశాలేంటంటే, ఈ 3 స్థితుల్లోనూ సారీ, ఎటువంటి అనుభవాలు ఉండవు దీనికి. జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది బ్రహ్మానందాన్ని ఇచ్చే స్థితి. దీని యొక్క లక్షణమే అది. ఇంకా ముఖ్యాంశాలు చూడాలంటే మనం ఈ 3 స్థితుల్లోనూ మనస్సు తన పని అది చేస్తూనే ఉంటుంది. జాగృతిలో అనుభవించినవి స్వప్నంలో రికార్డ్ అవుతుంటాయి. బాగా వినండి. మనం జాగృతి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి జాగృత అవస్థలో ఉంటాము. అలా అనుభవించినవి స్వప్నంలో మన మనసులో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇంకా సుషుప్తిలో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమీ ఉండదు. ఈ మళ్ళీ రీక్యాప్ అవటం, రీకలెక్ట్ చేసుకోవటం, అంటే మొత్తం మనం ఏం చేశాము అన్న ఈ అంతా ఏముండదు. సుషుప్తి అవస్థకు వచ్చేసరికి అంతా నిశ్శబ్దంగా స్తబ్దుగా ఉంటుంది. కానీ అంత భయంకరమైన నిశ్శబ్దం ఉన్నా కానీ ఆ అవస్థలో చైతన్యం అనేది ఉంటుందన్నమాట. దాని గురించే చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ 3 అవస్థల గురించి వేదాంతంలోనూ యోగాలోనూ చక్కగా వివరించబడినాయి అన్నమాట. ఈ వివరణ ఎందుకు చెప్తున్నారు ఆయన? ప్రతి మనిషి జాగ్రత్త స్వప్నావస్థలలోనే ఉంటారు. మనం చేరుకోవలసింది సుషుప్తావస్థకి. దాంట్లోనే మనకు దాని ద్వారానే బ్రహ్మానందం కలుగుతుంది. ఆ స్థితిలో మాత్రమే చైతన్యం ఉంటుంది. నిశ్శబ్దం ఉన్నా కానీ చక్కటి చైతన్యం ఉంటుందంట మనకు. కాబట్టి మనమందరం కూడా సుషుప్త అవస్థకు చేరుకుందాము. మనస్సుని చక్కగా భద్రంగా అక్కడ ఉంచుదాం. ఈ పక్షి ఎలాగైతే తన మూల స్థానాన్ని తెలుసుకుందో, మనం కూడా అటు ఇటు వృథా సంచారం చేయకుండా శంకరుని పాదపద్మం అనే ద్వంద్వాల దగ్గర చక్కగా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులతో పాటు కూడి చక్కగా అక్కడ గూడు కట్టుకొని మన సంచారం అనేది ఆ వేదాలు అనే చెట్టు మీద, ఉపనిషత్తులు అను కొమ్మల మీద మనం కూడా సంచారం చేద్దామా మరి? ఓం నమ శివాయ.